ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పర్యటించారు. లక్కిరెడ్డి హనిమిరెడ్డి డిగ్రీ కళాశాలలో 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రెడ్డిగూడెం మండలంలో 15 మందికి 8.79 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. శంకుస్థాపన చేసిన కళాశాలను యూనివర్సిటీగా మార్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. మైలవరంలో హాస్టల్ నిర్మాణానికి చంద్రబాబు భారీగా నిధులు ఇచ్చారని ఆయన తెలిపారు. విద్యార్థులు బాలరెడ్డి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ముందుకు వెళ్లాలని వసంత కృష్ణ తెలియజేశారు. మీకు సరైన లాభం రాకపోయినా ఒకవేళ నష్టం వచ్చినా దీన్ని ఇక్కడ ఒక దాతలు ఒక ఉదాత్త ఆశయంతో ఇదొక లక్ష్యంతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా బ్లాక్ ని అత్యంత నాణ్యతతో నిర్మించాలని సకాలంలో నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి, ఎందుకంటే ఆయన గతం, ఆయన పడ్డ కష్టం, ఆయన శ్రమ, ఆయన నాటిన ఈ విద్యా వృక్షం ఎదగాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఆయన జీవితంలో వయసునిచ్చే ఒక స్థాయికి ఒక వయసుకు వచ్చున్నారు. ఆయన కళ్ళ ముందు ఈ కాలేజీ మరింతగా అభివృద్ధి చెందితే ఆయన కంటే సంతోషించే వ్యక్తులు ఎవరుండరు. ఒక ప్రజాప్రతినిధిగా నా ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి రావాలని నేను కూడా కోరుకుంటాను. కాబట్టి తప్పకుండా మీరు కూడా వారికి లక్కిరెడ్డి హనిమిరెడ్డి డిగ్రీ కాలేజీలో 5 కోట్ల రూపాయలతో ప్రభుత్వం శాంక్షన్ చేసిన నిధులతో కొత్త బ్లాక్ కట్టబోతా ఉన్నారు. దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా 3 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ అయింది. ఇదేమో ఈరోజు శంకుస్థాపన అయింది. అది కూడా త్వరలో శంకుస్థాపన జరిగి ఆ బిల్డింగ్ కూడా మొదలవుతుంది. మైలవరం నియోజకవర్గంలో గర్ల్స్కి బీసీ హాస్టల్ లేదని చెప్పి నిన్న శాసనసభలో ప్రశ్న వేయడం, ఆ ప్రశ్న రావడం. ఎందుకంటే మైలవరం నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళ బిడ్డలకి మంచి అవకాశం కల్పించాలని చెప్పి అడిగాను. తర్వాత నేను విడిగా కూడా మంత్రి గారిని కలవడం, త్వరలో కొత్త శాంక్షన్స్ నేను తప్పకుండా పెడతానని చెప్పారు. అది కూడా వస్తే మన నియోజకవర్గానికి బాగుంటుందని చెప్పి ఆకాంక్షిస్తా ఉన్నాం. అట్లాగే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈ విడత దాదాపుగా 65 చెక్కులు, ఒక 12 ఎల్ఓసీలు, అన్ని దగ్గర 70 లక్షల రూపాయల నిధులు కూడా మళ్ళీ కొత్తగా శాంక్షన్ అయినాయి. అవన్నీ కూడా ఈరోజు రెడ్డిగూడెంలో చెక్కులు ఇచ్చాము. ఇందాక చీకొండూరు, మైలవరం మండలాలకి ఇప్పుడు కొద్దిసేపు